అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 23వ తేదీన వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాలని స్పష్టం చేసింది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణ నేపథ్యంలో సిఐడి అధికారులు రాజీవ్ ను మంగళవారం అరెస్టు చేశారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. కోర్టు జోగి రాజీవ్ తో పాటు సర్వేయర్ రమేష్ కు కూడా రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అగ్రిగోల్డ్ భూ వ్యవహారం కేసులో జోగి రాజీవ్ A1 నిందితుడిగా ఉన్నారు. ఇతనితో పాటు A2గా మాజీ మంత్రి జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరి మధ్య ఏసీబీ ఐపీసీ 420, 409, 467, 471, 120 సబ్సెక్షన్ బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన తర్వాత ఏసీబీ రాజీవ్ ను అదుపులోకి తీసుకుంది. తర్వాత విజయవాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఇక అగ్రిగోల్డ్ భూముల కబ్జా, బదలాయింపు, అమ్మకం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగవచ్చని తెలుస్తోంది. మరిన్ని సెక్షన్ల కింద కేసులో నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 అధికారుల్లో 3పై ఆల్రెడీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మిగతా 2పై కూడా వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఏసీబీ ప్రశ్నించిన గ్రామ సర్వేయర్ దేదీప్యను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. మరొక వైపు పోలీసులు జోగి రమేష్ ను నేడు ప్రశ్నిస్తున్నారు. 2022లో చంద్రబాబు ఇంటి దగ్గర జోగి రమేష్ నిరసన చేపట్టారు. అందుకు సంబంధించిన కేసులో జోగి రమేష్ కి తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పారు. అయితే తన ఇంట్లో ఏసీపీ సోదాలు చేస్తుండటంతో బుధవారం విచారణకు వస్తానని జోగి రమేష్ తెలిపారు. నేడు ఆయన విచారణకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విచారణ ఎలా ఉన్నా అటు అగ్రిగోల్డ్ కేసు ఆయన మెడకు చుట్టుకోబోతుందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ పనిచేసి భారీగా అక్రమాలు చేశారని, అగ్రిగోల్డ్ భూముల విషయంలో కబ్జాలకు పాల్పడ్డారని కంప్లైంట్లు రావడంతో ఈ సోదాలు చేశారు. ఆ తర్వాత జోగి రాజీవ్ ని అరెస్టు చేశారు. ఇప్పుడు రమేష్ అరెస్టు కూడా తప్పదన్న టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.